మిత్రులారా, నా పేరు కల్లల్ మాచెర్ల భిక్షపతి. నాది బొమ్మెర గ్రామం, పాలకుర్తి మండలం. ఒక తీవ్ర విషాదమైనటువంటి విషయాన్ని, ఇది కేవలం పాలకుర్తి పరిసర ప్రాంతాలలో నా మిత్రులందరికీ అందరికీ దగ్గరికి పోలేం కాబట్టి ఇది మీతో పంచుకుంటున్నాం. తీగల ధర్మారావు శాతాపురం. ఈయన పాలకుర్తిని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాలకు బతుకుతున్నాడు. తీగల ధర్మారావు ఆయన పేరు. నిన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్ స్టాండ్కు ముందు విచక్షణ రహితంగా పలు కత్తిపోట్లు చేయడం జరిగింది. ఈ తీగల ధర్మారావు, నేను 4th క్లాస్ నుండి హాస్టల్లో కలిసి చదువుకున్నాం. నాకు తమ్ముడు, నాకు అన్న, నా దోస్తు, నా ప్రాంతీయుడు. నా అని వాడుతున్నా, మీ అని వాడతలేను. పాలకుర్తి పరిసర ప్రాంతాలకు మీ అని నేను వాడతలేను. అయితే విచక్షణ రహితంగా పొడిచిన తర్వాత ఆయన మొత్తం రక్తంతో ఉండి కత్తి చేతిలో పట్టుకొని ఆయన హెల్ప్ కొరకు అడిగితే ఒక్క పాలకుర్తిలో ఒక్క వ్యక్తి కూడా ఆయనను హెల్ప్ చేయలే. పోలీసు కానిస్టేబుల్ వచ్చి తీసుకుపోయేంత వరకు ఒక్క వ్యక్తి కూడా ఆయనకు సహాయం చేయలేదు. మనం ఐలమ్మ బిడ్డలం అంటాం, నల్ల నరసింహులు బిడ్డలం అంటాం. చెప్పుకోవడానికి సిగ్గుచేర ఉండాలి మనకు. మనం మృగాల కన్నా ఎక్కువ, మృగాల కన్నా కొన్ని మృగాలు ఒకదానికి ఇంకో సహాయపడతాయి. మన మిత్రుని ఒక్క వ్యక్తి ఆ కారులో వచ్చింది. అకార్డింగ్ ద సబ్ ఇన్స్పెక్టర్ పాలకుర్తి ఒపీనియన్ ప్రకారం ఒకే వ్యక్తి వచ్చి నెంబర్ ప్లేట్ లేకుండా అక్కడ ఒకే వ్యక్తి అని పొడవటం. మీరు పొడిచేటప్పుడు మీకు ఎట్లాగో ధైర్యం లేదు అనుకుందాం. పొడిచివాడు పోయిన తర్వాత మనల్ని కాపాడుకోవడానికి నువ్వు ఐలమ్మ బిడ్డలు, నల్ల నర్సుల బిడ్డలు దయచేసి చెప్పుకోకండి. మీరు ఇద్దరి వర్గాలకు సేవ చేస్తారు. పాలకుర్తి నియోజకవర్గం వాసులు ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరో తెలుసు, గత కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎవరో తెలుసు. మీరు ఇద్దరు కొమ్ము కాస్తారు, ఇద్దరికి వాళ్ళకు సేవలు చేస్తారు. మీరు అదే చేసుకోండి. రేపు ఇంకో వ్యక్తిని కూడా ఇట్నే జరుగుతుంది, వాళ్ళకు కూడా జరుగుతుంది. కానీ ఆ 2 వర్గాల వాళ్ళకి ఎవరైతే మాత్రం మీరు కాపాడుకోండి. కానీ దయచేసి విషయం ఏంటంటే, నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు, నా మిత్రుడు యశోద హాస్పిటల్లో చావు బతుకులో రక్తం మండలంలో రక్తం కారుతూ ఇంకా బీపీ కూడా కంట్రోల్ కావట్లేదు, వెంటిలేటర్ పైన ఉన్నాడు. కనీసం ఆ సమయంలో ఆయనను కాపాడుకొని ఆయనను త్వరగా తీసుకుపోయినా కానీ మనకు ఎంతో కొంత ఫలితం తక్కువనే. మనం ఎక్కడ బతుకుతున్నాం? తెలంగాణ ప్రజలంటే ఇట్నే ఉంటారా? తెలంగాణ తెచ్చుకొని ఎన్ని త్యాగాలు చేసి పాలకుర్తి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది మిత్రులు, ఎంతోమంది అడవిలో పాలై మనం ఎన్నో త్యాగాలు చేసినోడు మీకు అవపడాడు. ఎవరైతే త్యాగాలు చేయకుండా తెల్లారు వచ్చి 2 పైసలు వేసేస్తే వాళ్ళతో ఇస్తారని మనకు ఎప్పుడు నిరూపణ అయిపోయింది. మీకు త్యాగం అవసరం లేదు, మనకు అవసరం లేదు. కానీ ఐలమ్మ అనే పేరు ఎందుకు, ఆ మహాతల్లి పేరు, నల్ల నరసింహులు గారి పేరు మనం తీయొద్దు. ఇక మనం అర్హులం కాదు నాకు తెలిసినంత వరకు. వాడు పొడుస్తుంటే 10 మంది కలిస్తే 10 మంది కలుసుకుంటే వాడిని పట్టుకోవచ్చు. ధైర్యం లేదు, వదిలేసినావు. వాడు పోయిన తర్వాత నన్ను కాపాడకుంటే నీకు జైలు వేస్తాడు ఎవడన్నా. మనకి నన్ను దగ్గర తీసుకొని పోయి త్వరగా పోలీస్ స్టేషన్కి, కనీసం పోలీస్ ఫోన్ కూడా చేయలేదు మీరు. షేమ్ ఆన్ యూ పీపుల్, షేమ్ ఆన్. నా గడ్డ పాలకుర్తి, నేను తిరిగిన చదువుకున్న ప్రాంతం అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా. ఈరోజు నా సోదరుడు, నా మిత్రుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఏమైనా జరుగుతుంటే రేపు ఇటువంటి ఎన్నో జరుగుతాయి. ఒకప్పుడు హైదరాబాద్, వరంగల్లో జరిగేటువంటి మారణకాండ పాలకుర్తిలో స్టార్ట్ అయిపోయింది. మీరు ఎవరు ఏం చేసి నాకు ఏమన్నా నాకు ఇబ్బంది లేదు. దయచేసి ఐలమ్మ గారి పేరు, ఆ మహాతల్లి పేరును ఖరాబ్ చేయకండి. నల్ల నరసింహులు అటువంటి మహనీయుల పేరు తీసుకొని మీరు 2 వర్గాలు మీరు కావాలి, వాళ్ళకే మీరు సేవలు చేయండి. తెల్లాలి ఇటువంటి మాత్రం వదిలేయండి. థ్యాంక్ యూ.